ఆ రహదారిలో ఆదమరిచి ప్రయాణిస్తే ఇక అంతే ప్రమాదం బారిన పడాల్సి వస్తుంది. కాకినాడ నగరంలోని 49వ డివిజన్ రాజేశ్వరి నగర్లో ఉన్న కల్వర్ట్స్ పై స్లాబ్ పడిపోయి దాదాపు 6 నెలలు గడుస్తుంది. ఆ ప్రాంతానికి చెందిన స్థానికులు సంబంధిత అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినప్పటికీ అధికారుల వద్ద నుండి స్పందన లేకపోవడంతో ఆ కల్వర్ట్పై పడిపోయిన స్లాబ్ స్థానంలో ఎండిపోయిన మొక్కను స్థానికులు పెట్టి ప్రమాదాలు జరగకుండా చూస్తున్నారు. అయినప్పటికీ రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇక్కడ కొసమెరుపు ఏంటి అంటే ఈ కల్వర్ట్కు కూటవెట్టు దూరంలోనే రాష్ట్ర ప్రభుత్వం విప్ ముమ్మిడివరం ఎమ్మెల్యే దాట్ల బుచ్చిబాబు నివాసం ఉండటం విశేషం. బరువు లారీలు వెళ్తున్నాయని టిప్పర్లో ఈ రూట్ సరిపోదు. మరి ఇలాగా ఎవరి ఇన్స్టిట్యూట్ వరకు వెళ్తున్నాయో రోడ్లు వేయడానికో తెలియదు. మొదట 6 నెలల క్రితం ఒక రాయి ఇరిగిపోయింది బరువు లారీల కారణంగా. అప్పుడు కంప్లైంట్ పెట్టించాం, వచ్చి కొద్దిగా వేసారు. మళ్ళీ అదే టిప్పర్లో 3 నెలలు పోయి మళ్ళీ అంటే 50 ఎకరాల గ్రావెల్ ఏది వెళ్తుంది. ఆ వెళ్ళినప్పుడల్లా ఇరిగిపోతుంది ఆ వెర్షన్. పట్టించుకోవట్లేదు. ఈ డైలీ చేసి వాళ్ళు చెప్పిన ఎక్కడికక్కడ చెత్త ఉండిపో ఆ చెత్త తీసి 2 నెలలు అయింది అలా ఆడుతుంది తప్ప దాన్ని పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆ లేకపోవడం ఎలా జరుగుతుంది? ఎవరైనా రాత్రిపూట చీకటిపూట వస్తే పడిపోతున్నారు. ప్రతిసారి 2-3 బళ్ళు లేపాము. అవి ఉన్నా సరే 4 కర్రలు ఎడుతున్నాం, మళ్ళీ మునిగిపోతున్నాయి.